లెక్కను చూసుకున్నప్పుడు 1,50,00,000 ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నది పేదలు 13 లక్షలే. నిరుపేదలా అక్కడ వాళ్ళు ఏమన్నా చూస్తుంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్గా అనేది నిరుపేదలేం కాదు, పేదలు కాదని చెప్పట్లేని నిరుపేదలు కాదు, తిండికి లేని వాళ్ళు కాదు వాళ్ళు. అందులో ఇప్పుడు ఆవిడెవరో పారిశుద్ధ్య కార్మికురాలు ఒక ముసలావిని చూసుకుంది, అట్లాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అది కొంతమంది ఉన్నారు, కానీ కొంతమంది మామూలుగా చదువుకుంటున్నారు, మరింత చదువుకోవడానికి అవసరం ఉంది. అంటే ఇక్కడ ఏంది, నువ్వు అవసరం ప్రాతిపదికన డిసైడ్ చేసావా? పేదరికానికి అసలు మీ కొలమానం ఏంటి అనేది నాకు అర్థం కాల. కొలమానం అంటే ఏంటి? ఇప్పుడు ఏడాదికి ఇదివరకు ఒకప్పుడు 25,000 రూపాయలు ఏడాదికి సంపాదన లోపు ఉన్నోళ్ళే పేదలు ఒకప్పుడు. దాన్ని 40,000 చేశారు, ఇప్పుడు 1,50,000 చేశారు. అప్పట్లో పెన్షన్లకు అర్హతలు అట్లాగనమాట. 25,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు పేదలు. అంటే భారతదేశపు లెక్క ఉంటుంది, ప్రభుత్వం లెక్క, పేదలు ఎవరు అన్నటువంటిది. ఐక్యరాజ్య సమితి లెక్క ఉంటుంది. ఆ లెక్కల ఆధారంగా చూసుకుంటే ఇవాళ దగ్గరగా 1,50,000 రూపాయల లోపు సంపాదన ఉన్నోళ్ళు పేదోళ్ళు అండి. 1,50,000 లోపు సంపాదన ఉన్నోళ్ళు అంటే నెలకు వచ్చేటప్పటికి ఏడాదికి నెలకు 15,000 రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళు ఆ లోపు ఉంటే పేదరికం. 15,000 లోపు ఉంటే కనుక. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 15,000 లోపు ఉన్నోళ్ళు అయితే కనుక కనీసం దగ్గరగా 60%